మనకు అక్షయ తృతీయ రోజు మనం చెప్పుకున్నాము, దానము ధర్మము చాలా ప్రత్యేకం. పూజించిన పూజకు 100 రెట్లు ఫలితం లభిస్తుంది, దానము చేసిన విశేష ఫలితం లభిస్తుంది. అందులో మనం చెప్పుకున్నటువంటిది ఉదకుంభ దానము, అంటే నీళ్ళ కుండను దానం చేస్తే విశేష ఫలితం లభిస్తుందని చెప్పుకున్నాం. అందులో ఇంకా ఇంకా చాలా విశేషమైనటువంటిది ఏమిటంటే గోవును పూజించడము. అక్షయ తృతీయ రోజు గోవును పూజించిన, ఆ గోవుకి చల్లని నీళ్లను పెట్టిన అందరికీ కూడా ఆ యొక్క సదవకాశముగా చెప్పవచ్చు. ఎండాకాలంలో ఆవులకు తినడానికి పదార్థాలు ఎంతోమంది పెడతారు, కానీ తాగడానికి నీళ్లు పెట్టేవాళ్ళు చాలా తక్కువ. ఎక్కడైనా ఉండేటటువంటి నీరు తాగుదామన్నా కానీ ఈ ఎండాకాలంలో ఎండిపోయి కాలువలు నీరు అనేది దొరకడం చాలా కష్టమవుతుంది. మనకు అక్షయ తృతీయ రోజు ప్రత్యేకంగా ఒక తొట్టిని ఇంటి ముందు పెట్టి ఆవులు నీరు తాగడానికి వ్యవస్థ ఏర్పాటు చేయండి. అది మీరు ప్రారంభించండి. ప్రతి ఇంటి ముందు అలా ప్రారంభిస్తే ఏ గోవు అయినా లేదా ఏ ఇతర జంతువులైనా, పక్షులైనా, పశువులైనా వాటిని తాగి మనకు ఆయుష్ను, ఆరోగ్యాన్ని ఇస్తాయి. కాబట్టి మీరు మొట్టమొదట ప్రారంభం చేయండి. ఏదైనా దేవాలయం ముందు ఒక తొట్టిని కానీ ఒక బకెట్లో నీళ్లు కానీ పెట్టండి, ఆవులు తాగి వెళ్ళే విధంగా. లేదా మీకు ఎక్కడైనా ఆవులు ఎక్కువగా కనిపిస్తాయనే చోట అక్కడ మీరు ఏర్పాటు చేశారనుకోండి, దాని తర్వాత ఎంతోమంది ఈ ఎండాకాలం అన్ని రోజులు అందులో నీళ్లు పోస్తారు. ఆ యొక్క పశువులు అలాగే ఆ యొక్క గోవులు తాగి మనకు విశేష ఆశీర్వాదాన్ని ఇస్తాయి. కాబట్టి ఈ యొక్క సదావకాశాన్ని అందరూ కూడా పాటించి అందరూ కూడా ఆ గోవుల యొక్క సంరక్షణ చేయాలని ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది.